చిటికెలో శరీరం మొత్తం ఫుల్ యాక్టివ్ అవ్వాలంటే ఒంట్లో పిస్తా పప్పులు పడాల్సిందే. రోజు వీటిని తినటం వల్ల శరీరం మొత్తం ఫుల్ యాక్టివ్ అవుతుంది. రోజుకు 10 నుండి 20 కూడా తీసుకోవచ్చు. అయితే ఈ పప్పులను కొద్దిగా వేయించి సాయంత్రం పూట స్నాక్స్ లా కూడా తినవచ్చు. రుచి సంగతి పక్కన పెడితే పిస్తా పప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ పప్పు పోషకాల గని. వీటిని క్రమంగా తింటే ఎన్నో హెల్దీ బెనిఫిట్స్ శరీరానికి అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆరోగ్యానికి అంత బలం కాబట్టి అలవాటు లేని వాళ్లు ఇప్పటినుంచైనా వీటిని తీసుకోండి. ఎంతో ఆరోగ్యకరమైన ఈ సూపర్ స్నాక్ మీరు రోజుకు 20 కూడా తీసుకోవచ్చు. అయితే ఈ పిస్తా పప్పులను పచ్చిగా అయినా తినొచ్చు, లేదా కొద్దిగా వేయించి సాయంత్రం పూట స్నాక్స్ లా కూడా తినవచ్చు. ఈ పిస్తా పప్పుల్లో ఉండే వీటిలోని లుటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇంకా జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు రోజుకు 20 తీసుకుంటే చాలా మార్పులు వస్తాయి. కాబట్టి మీరు వీటిని ఎంచక్కా తీసుకోవచ్చు. ఇది మధుమేహాన్ని కూడా అదుపు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ పిస్తాలు బ్లడ్లో షుగర్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తాయి. ఇవి చక్కెర స్థాయిలను అదుపులో పెట్టేందుకు ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. డ్రై ఫ్రూట్స్లో ఇవి చాలా మంచివి. ఏది తీసుకున్నా కూడా మోతాదుకు మించి మీరు వీటిని తీసుకోకండి. పిస్తాలలో క్యాలరీలు ఎక్కువ కాబట్టి రోజుకు 30 గ్రాములకు మించి తినకూడదు. అధిక ఉప్పు లేదా మసాలా ఉన్న పిస్తాల కంటే సాదా పిస్తాలను ఎంచుకోవటం ఉత్తమం. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పిస్తా పప్పుకి ఎంత దూరం ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. పిస్తా పప్పును చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అయితే పెద్దలు దగ్గర ఉండి పిల్లలకు పిస్తా పప్పు తినిపిస్తే మంచిదే. ఎందుకంటే వాళ్లకు తెలియకుండా ఒక్కసారి 5-6 పిస్తా పప్పులు నోట్లో వేసుకుంటారు. దీంతో పిస్తా పప్పులు గొంతుకు అడ్డుపడే ప్రమాదం ఉంది. అందుకే పిల్లలకు పిస్తా పప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గడం కోసం కొందరు డ్రై ఫ్రూట్స్ తో డైట్ లో చేర్చుకుంటున్నారు. అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు పిస్తా పప్పుకి దూరంగా ఉండాలి. ఎందుకంటే పిస్తా పప్పులో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. దీంతో పిస్తా పప్పు తినటం వల్ల బరువు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కొందరికి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, అలర్జీతో బాధపడుతుంటారు. వీళ్లలో కొందరికి సీడ్స్, డ్రై ఫ్రూట్స్ పడవు. అందుకే అలర్జీ సమస్యలతో బాధపడేవారు పిస్తా పప్పుకి దూరంగా ఉండాలి. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పిస్తా పప్పుకి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పిస్తా పప్పులో ఆక్సలేట్ అనే సమ్మేళనం ఉంటుంది. దీంతో ఇవి ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. పిస్తా పప్పు ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. దీంతో గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు మరింత పెరుగుతాయి.